వెయిట్ వెయిట్ అయ్యో వాట్ హ్యాపెండ్ నౌ? అదేంటి మర్చిపోయావా? కింద పడ్డావు, లేవబోయి మళ్ళీ పడ్డావు. నేను వచ్చాను, నవ్వాను, పైకి లేపాను. మర్చిపోయావా? శామ్, నీ బ్రెయిన్కి ఏదో అయింది. ఇందాక ఫస్ట్ టైం కింద పడ్డప్పుడు నీ తలకి బలంగా దెబ్బ తగిలింటుంది. సూర్య, నేను అడుగుతుంది నా గురించి కాదు, నీ గురించి. నా గురించా? ఎస్, పట్టుకోలేదేంటి? పడిపోతావు అనుకోలేదు కదా. నేను చూసేగా పడిపోయాను. పడిపోయేం లాభం? అదే పడిపోయేం లాభం, దూరంగానే ఉంటున్నావు కదా అంటున్నాను. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పడిపోయానని నువ్వు అనుకుంటున్నావు, పడిపోయి ఏం ప్రయోజనం, ఎడబాటే మిగిలింది కదా అని నేను అనుకుంటున్నాను. అయ్యో, నేను అంటుంది నువ్వు పట్టుకోవచ్చు కదా అని. పట్టుకోవాలనే చూస్తున్నాను, జారిపోతున్నావు కదా. సూర్య, నా బ్రెయిన్ కాదు, నీ బ్రెయిన్ కి ఏదో అయింది. అసలు నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం సమాధానం చెప్తున్నావు? ఎస్, నౌ ఐ గాట్ ఇట్. నువ్వే నన్ను కావాలని పడేశావు. నువ్వే? నేను నిన్ను పడేయటమేంటి? నువ్వే నన్ను పడేశావు, తర్వాత వదిలేసావు, మళ్ళీ ఇప్పుడు పడేయాలని ట్రై చేస్తున్నావు. అయ్యో, నాకు పిచ్చెక్కిపోతుంది. అయితే నో డౌట్ ఇందాక పడ్డప్పుడు ఖచ్చితంగా ఏదో అయింది. సూర్య, నేను చెప్పేది సరిగ్గా విను. ప్రతిసారి నేను పడిపోతుంటే నువ్వు పట్టుకునేవాడివి, ఈసారి ఎందుకు పట్టుకోలేదు? ఓహో, అదే. నాకు తెలుసు, అంత యాక్టింగ్. అది యాక్చువల్గా శామ్, ఏం జరిగిందంటే వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? నథింగ్. మరి ఏంటి తనతో నీకు డిస్కషన్? అది అదేంటంటే, జస్ట్ వెయిట్. నీకు ఈ లంగా వాణి తప్పితే వేరే డ్రెస్ లేదా? ఎప్పుడు చూసినా ఈ లంగా వాణితో తిరుగుతున్నావేంటి? ఐ హేట్ దిస్ డ్రెస్. పక్కన చూసి నేర్చుకోవాలి కదా డ్రెస్ సెన్స్ ఎలా ఉందో. ఓ, అదా నీ డిస్టర్బెన్స్ కి కారణం. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సూర్య. సూర్య, నిన్ను. కూల్ కూల్. ఇప్పుడు దాని ముందు నేను అలా అనలేదనుకో, అది ఇప్పుడు మళ్ళీ లంగా వాణితో సిద్ధమైపోయింది అనుకో, మనం చూడగలమా? చంద్ర, చంద్ర. వాట్ అమ్మమ్మా, మే ఐ హెల్ప్ యూ? నేను పిలిచింది చంద్రానైతే నువ్వెందుకు వచ్చావు? ఈ లగేజ్ తీసుకెళ్ళడానికి అమ్మమ్మా. నేను తీసుకెళ్తాను. ఆగు, చంద్రని పిలు. అది కాదమ్మమ్మా, చంద్ర వేరే బిజీ వర్క్ లో ఉన్నాడు. డోంట్ వరీ, నేను తీసుకెళ్తానుగా. ఆగు, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? వెళ్ళి వేరే ఎవరినైనా పంపించు. అమ్మమ్మా, ఎవ్రీవన్ ఇస్ బిజీ, ఈవెన్ సూర్య. సూర్య, సూర్య. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.